నమస్తే. జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏదైతే ఉందో దాని గురించి విశ్లేషించడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు. షణ్ముఖ్, నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు రానే వచ్చింది. ఎవరు ఊహించని విధంగా, కొంతమంది ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపు 25,000 పైచిలుకు మెజారిటీతో అయితే గెలుపొందడం జరిగింది. సో లాస్ట్ వరకు బీఆర్ఎస్ఏ ఆధిక్యంలో ఉండబోతుంది, బీఆర్ఎస్ వార్ వన్ సైడ్ చేయబోతుంది అని చెప్పడము, ప్రచారంలో కూడా కేటీఆర్ గారు చాలా దూకుడుగా వ్యవహరించడము, జనాలు కావచ్చు, జన సమీకరణ కావచ్చు, వాళ్ళు ప్రచారానికి వాడినటువంటి ఆ విధానాలు కావచ్చు, అక్కడ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలకు సంబంధించి జనాల్లోకి తీసుకుపోవడానికి వాళ్ళు చాలా బాగా ప్రయత్నించారు. చాలా బాగా కూడా జరిగింది. కానీ లాస్ట్ 3 రోజులు ఏం జరిగింది? ఇక్కడ ప్రధానంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఒకటి, గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏ పార్టీకి ఎడ్జ్ ఇచ్చాయి. రెండోది, అసలు తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారము ఇరు పార్టీలు దేని మీద ప్రాతిపదికన వెళ్ళాయి, డిస్కషన్స్. 3, ఎలక్షనీరింగ్. ఇకపోతే ప్రధానంగా మొదటి అంశం మనం గతంలో కూడా మన ఇద్దరం చేసినటువంటి డిస్కషన్లోనే చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 4 ఉప ఎన్నికలలో దుబ్బాక, మునుగోడు, హుజూరాబాదు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏ పార్టీలు గెలిచాయి ఉప ఎన్నికలలో అనేది చెప్పడం జరిగింది. అల్టిమేట్గా రూలింగ్ పార్టీకి ఎడ్జు ఉంటుందని చెప్పేసి మన గతంలోనే చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణలో జిహెచ్ఎంసీ పరిధిలో సిట్టింగ్ స్థానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానమైనటువంటి దాంట్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది అంటే ఖాతా తెరిచింది హైదరాబాద్. ఎస్, జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఎందుకు ఎక్కడా పోలింగ్ ఎక్కువ శాతం నమోదు కాలేదు అంటే, పోలింగ్ శాతం నమోదైతే ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనే పోలింగ్ శాతం ఎక్కువ నమోదైందని చెప్పచ్చు. కానీ గతంలో ఏ విధంగా అయితే పోలింగ్ నమోదైందో ఇప్పుడు అంతే పోలింగ్ శాతం నమోదైంది. సో ఇకపోతే రెండో అంశం, ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పీసీసీ ఏకంగా ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రచారానికి రావడము, ఆయన ఏ అంశాలపైన ఎక్కువ ప్రాతిపదికన మాట్లాడడం. ఇక్కడ మీరు ప్రధానంగా చూడండి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ అంశంపైన ఎక్కువ మాట్లాడాయండి ప్రచారాల్లో? తెలుగుదేశం పార్టీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తెలుగుదేశం పార్టీ మీదే నడిచింది ఎలక్షన్ ప్రచారం. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను అదే స్కూలు అదే సిలబస్సే, మీ నాయన అదే స్కూలే అదే సిలబస్సే, మీ నాయన అవుట్డేటెడ్, నేను ఇప్పుడు లేటెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఒక్క డైలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులని కార్యకర్తలని మొత్తం తన వైపు తిప్పుకోవడానికి కారణమైంది. ఇకపోతే మనం గతంలోనే చెప్పడం జరిగింది, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. అతి ముఖ్యంగా ఈ నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఎంఐఎంలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారికి ఉన్నటువంటి సర్కిల్ కానీ మొత్తం అన్ని వర్గాలు ఏకం కావడం జరిగింది. ఇది ఒక ఎత్తు. ఇకపోతే మూడోది, ఎలక్షనీరింగ్. రేవంత్ రెడ్డి గారికి మీరు చూడండి, ఆయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానము జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఈరోజు ముఖ్యమంత్రి. నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడు అధికారంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు అంటే కేజీఎఫ్ ఫౌండర్, ఇప్పుడు ఏఐసీసీ కార్యదర్శి, ఒడిశా రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి జట్టి కుసుమ్ కుమార్ గారు రాజశేఖర రెడ్డి గారితో అంటే కలవడానికి అపాయింట్మెంట్ లేకోకుండా 8 మంది వ్యక్తులు ఉంటాయి. 8 మందిలో ఈ జట్టి కుసుమ్ కుమార్ గారు కూడా ఒకరు. అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి కలవడానికి. సో అటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఏకంగా రాజశేఖర రెడ్డి గారు అడగడం జరిగింది జట్టి కుసుమ్ కుమార్ గారిని, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బాగా పనిచేస్తున్నాడంట, ఒకసారి మాట్లాడదాము, పిలిపించండి అని చెప్పేసి అని అడిగితే రేవంత్ రెడ్డి గారు సింపుల్గా తిరస్కరించి, ఇప్పుడు నేను ప్రతిపక్షంలోనే ఉంటాను, కలవాల్సిన సమయం వచ్చినప్పుడు నేను కలుస్తాను, ఆయన మీద డెఫినెట్గా గౌరవం ఉంది అని చేసి కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ ఆయన పోరాటాన్ని ఛాలెంజ్ చేసుకొని ఇష్టంగా భావించాడు కాబట్టి ఈరోజు ఇంత స్థాయి వరకు రాగలిగాడు. అంటే ఆయన జీవితం అంతా పోరాటమే, ఆల్మోస్ట్ ఆల్ పోరాటం. ఏ స్టేజ్లో చూడండి, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఈరోజు ముఖ్యమంత్రి కానీ, ఈయన తీసుకున్నటువంటి స్థానాల్లో ఏ స్థానమైనా కానీ పోరాటంతోనే సాధించుకున్నాడు. సో అదే తరహాలో, ఎందుకంటే ఆయన గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాజకీయం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎలక్షనీరింగ్ ఏ స్థాయిలో చేస్తారనేది కేసీఆర్ గారిని మనం చూసాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాము. ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ గారి మీద ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఏది, ఎన్టీఆర్ ఘాట్ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి. ఇప్పుడు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో
సెటిలర్లు ఎక్కువ ఉన్నారు, అందులోనూ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా స్ప్లిట్ అయినట్టున్నారు మొత్తం అటు ఇటు. సో బీజేపీ పార్టీకి కూడా ఏం లేదు పెద్దగా. సో ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ప్రచారాలు ముగిసిన తర్వాత 3 రోజుల్లో మొత్తం మార్చేసినాడు, ఇటువైపు నుంచి అటు, అటువైపు నుంచి ఇటు. అంటే ఇది ఎలక్షనీరింగు, రాజకీయం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు దీంట్లో రాణించలేకపోయింది, సింపతి కూడా ఉంది కదా మాగంటి గోపీనాథ్, అందులో జిహెచ్ఎంసీలో పట్టున్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ బీఆర్ఎస్ పార్టీకి. అంటే నాడ ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో లేదు అనేది జనాలు బిలీవ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ మైనస్ సెంటిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎక్కడ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఏనాడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చారో ఆనాడే తెలంగాణ ప్రజలు ఇది తెలంగాణ పార్టీ అంటే కేసీఆర్ గారి చరిస్మాతో నడిచినటువంటి గతంలో ఉన్నటువంటి పార్టీ కాదు, ఇప్పుడు ఏ పార్టీ కూడా దీన్ని మనం తీసుకుంటే మనం ఓటేస్తే ఏందనే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించేటువంటి పరిస్థితి. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మైనస్ సెంటిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 చెప్పచ్చు. ఎందుకంటే మైనస్ అయిపోయింది సెంటిమెంటు. తెలంగాణ ప్రజల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ వాదం ఉందా అనేది ఎత్తుక్కునే పరిస్థితి నెలకొంది. ఈరోజు కేసీఆర్ గారు కూడా యాక్టివ్గా లేరు. ఒకవైపు కేటీఆర్ గారేమో ఆయన యొక్క మాటలు ఏవైతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం, ఆయన ఏది మాట్లాడినా కూడా అది ప్రజలకు ఎలా వెళ్తుందంటే బలుపు మాటల్లాగా పోర్ట్రేట్ అవుతూ ఉంది. సో ఆయన ఏది మాట్లాడినా సరే అంటే అంటారు కదా కర్ర తాడే పామై కరుస్తుంది అని చెప్పేసి, అంటే తాడే కర్రయి పాము కరుస్తుంది అని చెప్పేసి, అదే తరహాలో ఈరోజు కేటీఆర్ గారు ఏది మాట్లాడినా సరే. కేసీఆర్ గారి విషయానికి వస్తే ఆయన మాటలే తూటాలు, ఆయన మాటలే తెలంగాణని తీసుకొచ్చిందంటారు, ఆయన మాటలే 2 సార్లు ముఖ్యమంత్రి చేసిందంటారు. మరి కేటీఆర్ గారి విషయానికి వస్తే కేసీఆర్ గారి ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోలేదంటారా? ఖచ్చితంగా అండి. మాటల మరాఠీ అంటారు కేసీఆర్ని. ఎస్, కేసీఆర్ గారికి ఉన్నటువంటి వాగ్ధాటి వాక్చాతుర్యము అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారికి అది ప్లస్ వాక్చాతుర్యం వాగ్ధాటి ఉంది. కేసీఆర్ గారు కూడా వాగ్ధాటి వాక్చాతుర్యం ఉంది కాబట్టి అనర్గళంగా ఇంగ్లీషు ఉర్దూ తెలుగులో మాట్లాడగలుగుతారు కదా. ఇంగ్లీష్ది ఏముందండి, ఇప్పుడు నిజంగా అదే ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఈరోజు జనాలు ఆ ఇంగ్లీష్ని చూసో లేకపోతే ఆయన చరిస్మాని చూసో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలి కదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు వచ్చిన ఇంగ్లీష్ని చూసో లేకపోతే దాన్ని చూసి వేయాలి కదా. ఇక్కడ ఇంగ్లీషా కాదా అనేది తెలంగాణ ప్రజలు చూడరండి. తెలంగాణ ప్రజలు ఏంటంటే చూశారు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. 9 ఏళ్ళ నిరవధిక పరిపాలనలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీని మర్చిపోయారు. ఆనాడు ఈయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, మరి ఏమీ చేయలేదని చెప్పేసి కూడా ప్రజలు ఈరోజు డ్రైనేజీల సాక్షిగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో బాగా తీసుకుపోయారు అని చెప్పేసి. ముఖ్యంగా బీఆర్ఎస్ క్యాంపెయిన్ నడిచిందే హైడ్రా గురించి. హైడ్రా హైడ్రా హైడ్రా. మరొకసారి మీరు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బుల్డోజర్ మీ ఇంటికి వస్తుంది, మీ గోడలను తాకుతుంది, అదే కారు గుర్తుకేస్తే ఆ బుల్డోజర్ని రానియకుండా అడ్డం పెడతామని చెప్పి హైడ్రా మీద వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఈ 2 అంశాల మీదనే ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. దీన్ని జనాలు నమ్మలేదంటారా? ఖచ్చితంగా. ఎవ్రీ రౌండ్లో మీరు చూడండి, ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినటువంటి రిజల్ట్ చూసినట్టయితే ఎవ్రీ రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉంది. 25,000 మెజార్టీ ఎలా వచ్చింది? హైడ్రా ఎఫెక్ట్ లేదంటారా? ఖచ్చితంగా. నిజంగా ఈరోజు ఎవరు హైడ్రా అంటే అక్రమంగా కట్టినది ఎవరు? కబ్జాదారులే కదా. ఈరోజు ప్రజలు ఎందుకు ఉపేక్షించాలి? వాళ్ళు కబ్జాదారులు కబ్జాలు చేసుకొని వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఇది చేసుకుంటే ప్రజలకు వచ్చినటువంటి నష్టం ఏంటి? గత 9 ఏళ్ల పరిపాలనలో విచ్చలవిడిగా అప్రూవల్స్ ఇచ్చేసి ఈరోజు తెలంగాణలో గంట అంటే హైదరాబాద్లో గంట వాన పడితే రోడ్లన్నీ జలమయమయ్యేటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి గారు జనాల్లోకి తీసుకెళ్లారు. గత 10 సంవత్సరాల్లో వర్షాలు పడినప్పుడు రోడ్లు ఎలా ఉంది, ఇప్పుడు నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది, అంతకన్నా ఎక్కువ పెద్ద పెద్ద వర్షాలు పడింది. 60 సంవత్సరాలకు ముందు పడినటువంటి అతి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇప్పుడు ఫేస్ చేశాము, అయినప్పటికీ కూడా మీ కాలనీలు ఏమైనా మునిగిపోయాయా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఆ కబ్జాలను మేము ప్రక్షాళన చేస్తున్నాము, ఎవరైతే చెరువులను కబ్జా చేశారో మేము ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నాము, సీరియస్గా తీసుకున్నాము, తాట తీస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎస్, దీంట్లో డెఫినెట్గా ఫస్ట్లో నెగిటివ్ రావడం జరిగింది. రాను ప్రజలు కూడా నిజమే కదా అనేటువంటి భావించి నిజంగా అలా ఉంది కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలను ఎక్కడ విశ్వసించలేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని గబుక్కున అనేశారు. ఎందుకంటే దాదాపు 1,30,000 ఓటింగు ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి గబుక్కున అయితే కనుక ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అనే చెప్పడం జరిగింది. అది ఆయనకి ఇక్కడ వర్కౌట్ అయినప్పటికీ అదే కాంగ్రెస్ పార్టీకి బీహార్లో ఎదురు దెబ్బ తగిలింది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు
తెలంగాణలో జిహెచ్ఎంసీ పరిధిలో ముస్లిం ఓటింగ్ శాతం ఎక్కువ. సో డెఫినెట్గా ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని రేవంత్ రెడ్డి గారు ఊరికనే అన్నారు కదా. ఆయన వ్యూహాన్ని అనుసరించే ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇచ్చింటారు. కాంగ్రెస్లోనే పోటీ చేయడం జరిగింది. అజారుద్దీన్ గారు ఇదే నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. 60,000 ఓటింగ్ రావడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి ముస్లిం ఓట్ బ్యాంకు ఎంత పవర్ఫుల్లో ఈ నియోజకవర్గంలో అనేది. సో అందులోనూ ఆయన మినిస్టర్ అంటే క్యాబినెట్ లేక్ తీసుకుంటున్నారు అజారుద్దీన్ గారు అని చెప్పేసి ప్రకటన అనేది ముస్లింలో కూడా ఒక పాజిటివ్ సాఫ్ట్ కార్నర్. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు అన్ని దారులు బిగిచ్చేశారు బీఆర్ఎస్ పార్టీకి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అజారుద్దీన్ గారు ఓట్ బ్యాంక్ అంటే ఆయన క్యాబినెట్లోకి తీసుకోవడము, ఎంఐఎం సపోర్ట్ కోరడం, ఎంఐఎం సపోర్టు, సుమన్ గారు అంటే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సుమన్ గారు కానీ లేకపోతే మిగిలినటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీకి చేయడము. మరి అదేవిధంగా గతంలో శ్రీశైలం యాదవ్ గారి యొక్క పరిచయాలు, మరి ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు అందరూ కన్సాలిడేటెడ్ కావడము, నవీన్ యాదవ్ గారు ఎంఐఎంలో పనిచేసి ఆయన చేయడం కానీ, ఆయనకు ఉన్నటువంటి సర్కిల్ కానీ, అందులో లోకల్ వ్యక్తి కావడము, అందులో రూలింగ్ పార్టీ కావడము, మరి ఇన్ని అంశాలు సానుకూలంగా రేవంత్ రెడ్డి గారు అష్టదిగ్బంధనం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా జనాల్లోకి తీసుకుపోయినటువంటి విషయం ఏంటంటే రౌడీ షీటర్. నవీన్ యాదవ్ అంటే రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్పి ప్రధానంగా తీసుకెళ్లారు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఆయన ఆర్కిటెక్చర్ చదువుకున్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. రౌడీనా కాదా అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటేసినటువంటి ప్రజలు నిర్ణయిస్తారు. సో ఈరోజు ఆయన గెలిచాడు అంటే దాని అర్థం ఏంది? రౌడీ కావాలి అని చెప్పేసి జూబ్లీహిల్స్ అంటే ప్రజలు కోరుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ ఆరోపించినట్టు ఈరోజు జూబ్లీహిల్స్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ రౌడీ కావాలి మాకని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకున్నారంటున్నారా మీరు? లేదు కదా. సో డెఫినెట్గా ప్రజలు అనేది గతః ఎప్పుడో మా నాయన కాలంలో జరిగిండేటివి, మా తాతల కాలంలో జరిగిండేటివి అవి ఇప్పుడు కన్సిడర్ చేస్తారనుకుంటే కాదు. ఎలక్షనీరింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ పక్కాగా అమలు చేసింది కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన గెలుపొందడం జరిగిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈ ఎన్నికల యొక్క ప్రభావము, ఈ ఉప ఎన్నికల ప్రభావము రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ప్రభావం చూపిస్తుందని మీరు భావిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఇది ఎన్నికల రెఫరెండంగానే మేము తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని ప్రభావము జిహెచ్ఎంసీ ఎన్నికలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇదొక ఖాతా తెరవడం, జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవడం జరిగింది. సో ఈ ఖాతా అనేది ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలతో కూడా మొత్తం అంతా కబలించేస్తారనేది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో బీజేపీ పరిస్థితి నామమాత్రంగానే మిగిలిపోయింది. ఎందుకంటే వాళ్ళు ముందే తెలిసే ఇక్కడ క్రిస్టియన్ ఓట్లు, ముస్లిం ఓట్లు రెండు కలిపితే దాదాపు 1,60,000 ఓట్లు ఉంది, ఇక్కడ మనం ఏం చేస్తామని చెప్పి ముందే చేతులు ఎత్తేసారంటారా? కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మీరు బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కి ఓటేసినట్టే అని చెప్పేసి అనింది. జనాలు బిలీవ్ చేశారు. సో బీజేపీకి ఎందుకు వేయడం అని చెప్పేసి బీఆర్ఎస్కి వేయడం జరిగింది. ఇంకా బీజేపీని ఆదరించాల్సినటువంటి అవసరం ఏముంది? సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా అనే మాట ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఆ మాటని జనాలు బిలీవ్ చేశారైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. సో ఈ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇదే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవబోతుందని షణ్ముఖ్ గారు అయితే అభిప్రాయపడుతున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.